హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్లో మనం రోల్స్ థియరం పైన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియో లెక్చర్లో మనం రోల్స్ థియరం స్టేట్మెంట్ ఒక సింపుల్ ప్రాబ్లం ఒకటి చెప్పుకున్నాం. ఈ లెక్చర్లో కంప్లీట్ రోల్స్ థియరం పైన కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మాత్రం డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ ద సెషన్. Verify Rolle's theorem for f of x equal to log x square plus ab by log x into a plus b. This is function. Interval వచ్చి a, b. f of x వచ్చి log of x square plus ab by x into a plus b. అయితే ఇంటర్వెల్ వచ్చి a, b ఇచ్చారు. మనం ఇప్పుడు ఫస్ట్ కంటిన్యూటీ చెక్ చేయాలి, డెరైవబిలిటీ చెక్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ చెక్ చేయాలి. ఎందుకంటే రూల్స్ స్థిరం కదా, మూడు కండిషన్స్ చెక్ చేయాలి. సో మీకు ఇక్కడ ఏబి ఇంటర్వెల్ అయితే బై డిఫాల్ట్ కంటిన్యూస్ డిరైవబుల్ అవుతుంది. మనం చెప్పుకున్నాం ద ఫంక్షన్స్ విచ్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ద ఇంటర్వెల్ ఏ, బి కంటిన్యూస్ డిరైవబుల్. లేదా మీరు ఏ టు బి ఏ వాల్యూ ఇక్కడ రాసినా మీకు డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే కేసు రాదు. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ ఫర్ ఆల్ వాల్యూస్ ఇన్ గివెన్ ఇంటర్వెల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ has definable value in closed interval a, b. So what we can say, f is continuous. f continuous అని చెప్పొచ్చు. f is continuous on closed interval a, b. నెక్స్ట్ మనం డెరైవబిలిటీకి ఎప్పుడైనా సరే డెరివేటివ్ కనుక్కొని ఆ డెరివేటివ్లో ఈ ఇంటర్వెల్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయని చెప్తే డెరైవబుల్ అని చెప్పేస్తాం. అంటే ఇక్కడ f డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవడం మంచిది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇలా ఉంది మనకు, లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి బై ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి అని. మీకు లాగ్ ఏ బై బి ఫార్ములా ఐడియా ఉంటుంది. లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి అని. లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఇది ఫార్ములా. ఇది ఏ ఇది బి అనుకొని మనం ఆ ఫార్ములా ప్రకారం దీన్ని స్ప్లిట్ చేస్తున్నాం ఇలా. లాగ్ ఆఫ్ x square plus ab minus log x into a plus b. Again, if you observe this, this is in the form log ab. Log ab ante formula వచ్చి log a plus log b. Log ab అంటే సో అలా మనం దీన్ని ఇలా స్ప్లిట్ చేయొచ్చు. log of x square plus ab minus log x, యాక్చువల్గా ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి. దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మా నౌ వీ నీడ్ టు ఫైండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. మీ అందరికీ ఈ ఫార్ములా ఐడియా ఉంటుంది, డిఫరెన్షియేషన్ ఫేమస్ ఫార్ములా. డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏంటంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ 1/x. ఓకే, అలానే డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ వచ్చి 0. సో మనం ఇప్పుడు దీన్ని ఎక్స్గా ట్రీట్ చేసామంటే ఈ మొత్తం ఎక్స్ అనుకుంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి. అగైన్ డిఫరెన్షియేట్ ఇంటర్నల్ టర్మ్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత 2x. ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0. ఈ మొత్తం ఎక్స్ అనుకోండి, డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x, 1/x స్క్వేర్ ప్లస్ ఏబి. ఇంటర్నల్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ రాసాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ వచ్చి 1/x. ఇక్కడ ఎక్స్ లేదు. The term which do not contain x is treated as constant. Differentiation of constant is 0. So this is f dash of x. ఇప్పుడు మనకు f dash of x exist అంటే f dash of x కి డిఫైనబుల్ వాల్యూస్ ఉంటాయి ఈ ఓపెన్ ఇంటర్వెల్ a, bలో. అంటే ఏబి వాల్యూస్ తెలియదు మనకు, ఆటోమేటిక్గా f డెరైవబుల్ రాయొచ్చు, కానీ ఇలా చేయడమే కరెక్ట్ ప్రొసీజర్. f dash of x కి మీరు x ప్లేస్లో ఏబి వాల్యూస్ రాసిన డిఫైనబుల్ వాల్యూస్ వస్తాయి కాబట్టి సో ఎఫ్ ఈజ్ డిరైవబుల్ అని చెప్తాం. ఎఫ్ ఈజ్ డిరైవబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ, బి. ఓపెన్ ఇంటర్వెల్ ఏ, బిలో డిరైవబిలిటీ చెక్ చేస్తాం, క్లోజ్డ్ ఇంటర్వెల్లో కంటిన్యూటీ చెక్ చేస్తాం రూల్స్ థియరంకి. కండిషన్ నెంబర్ 3. కండిషన్ నెంబర్ 3 ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవుతుందా లేదా. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఎక్స్ ఉండే దగ్గర ఏ రాయాలి, అంటే లాగ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి బై ఏ ఇంటూ ఏ ప్లస్ బి. దీన్నే మనం లాగ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి అలానే ఉంటుంది బై
డినామినేటర్లో ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి వస్తుంది. మొత్తం క్యాన్సల్. మీకేం మిగులుతుంది? log 1 ఈజ్ 0. ఇలానే ఎఫ్ ఆఫ్ బి అంటే ఇక్కడ ఎక్స్ ఉండే దగ్గర బి రాయాలి. బి రాస్తే బి స్క్వేర్ ప్లస్ ఏబి బై బి ఇంటూ ఏ ప్లస్ బి. సో బి స్క్వేర్ ప్లస్ ఏబి బై బిఏ ప్లస్ బి స్క్వేర్. రెండు ఒకటే, క్యాన్సిల్ అవుతుంది. లాగ్ ముందర లాగ్ ఉంది, మర్చిపోయాను. లాగ్ ఉంది ఇక్కడ, లాగ్ ఆఫ్. సో ఇక్కడ కూడా మీకు log 1 వస్తుంది. log 1 ఈజ్ 0. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. సో 3 కండిషన్ సాటిస్ఫై చేసింది. ఎఫ్ సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ రూల్స్ థియరం. ఆల్ ద కండిషన్స్ ఆఫ్ రూల్స్ థియరం అంటే ఏమవుతుంది? అప్పుడు రూల్స్ థియరం నుంచి there exist C in open interval a comma b such that f dash of c 0 అవుతుంది. f dash of c 0 అయ్యేటట్టు ab మధ్యలో c అనే వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది అని. అయితే అలా ఎగ్జిస్ట్ అవుతుందా లేదా మనం వెరిఫికేషన్లో చెక్ చేస్తాం. వెరిఫికేషన్ ఏంటంటే డైరెక్ట్ f dash of c 0 తీసుకోండి. f dash of c అంటే ఏం లేదు, ఇది f dash of x కదా. f dash of x లో x ప్లస్లో c, x ఉండే దగ్గర c రాస్తే f dash of c వస్తుంది. x ఎక్కడ ఉందో అక్కడ c రాయండి. 2c బై ఇక్కడ కనుక్కోకపోతే f dash of x ఇక్కడ కనుక్కోవాల్సి వస్తుంది. సో ఇక్కడ కనుక్కునేసామంటే సింపుల్గా x ఉండే దగ్గర c రాస్తే చాలు. దీంట్లో 2c బై c స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ 1 బై c ఈక్వల్ టు 0. దీన్ని మీరు ఎలా అయినా సింప్లిఫై చేసుకొని c వాల్యూ కనుక్కోండి. ఓకేనా? నేను ఇలా రాస్తున్నాను. 2c బై c స్క్వేర్ ప్లస్ ఏబి ఈక్వల్ టు మైనస్ 1 బై c ఇటు సైడ్ వస్తే ప్లస్ 1 బై c. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. c ఇంటూ 2c స్క్వేర్ 1 ఇంటూ c స్క్వేర్ ప్లస్ ఏబి c స్క్వేర్ ప్లస్ ఏబి వస్తుంది. సో c స్క్వేర్ ఇటు సైడ్ తీసుకొచ్చారంటే 2c స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ఈక్వల్ టు ఏబి. 2c స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ఎంత? c స్క్వేర్ ఈక్వల్ టు ఏబి. c ఈక్వల్ టు రూట్ ఏబి. రూట్ ఏబి అంటే జామెట్రిక్ మీన్ ఆఫ్ ఏబి విచ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ ఏ కమ బి. ఏ కమ బి మధ్యలోనే ఉంటుంది. దేర్ఫోర్ రోల్స్ థియరం ఈజ్ వెరిఫైడ్. రోల్స్ థియరము వెరిఫై అయ్యింది అని అర్థమైందా? ఇలా మనం చాలా ఈజీగా రోల్స్ థియరం వెరిఫై చేయొచ్చు. ఇంకో ప్రాబ్లం చెప్పుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం x మైనస్ ఏ హోల్ పవర్ m x మైనస్ బి హోల్ పవర్ n ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కమ బి. సో ఫస్ట్ గివన్ ఫంక్షన్ రాసాం, కంటిన్యూటీ. సో ఇది క్లియర్గా మీకు ఏంటంటే ఎఫ్ అనేది పాలినామియల్ mn గ్రేటర్ దాన్ 0. ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ వచ్చాయంటే, ఫ్రాక్షన్స్ లేకుండా ఇంటీజర్స్ అయ్యాయంటే, సో అది పాలినామియల్ అవుతుంది. ఎప్పుడైతే ఎఫ్ పాలినామియల్ అవుతుందో దట్ ఈస్ డైరెక్ట్లీ వీ కెన్ రైట్ దట్ ఈస్ కంటిన్యూయస్ అండ్ డిరైవబుల్ అని రాయొచ్చు. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూయస్, పాలినామియల్ కాబట్టి. లేదా మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ ఇన్ గివెన్ ఇంటర్వెల్ అని రాసి ఇలా కూడా రాయొచ్చు. సెకండ్ పాయింట్, డిరైవబిలిటీ కూడా డైరెక్ట్ రాయొచ్చు. బట్ మీరు ఏం చేస్తారంటే డిరైవబిలిటీ కనుక్కొని తరువాత రాయేసేయండి. ఎందుకంటే ఎక్కడైనా డిరైవబిలిటీ కనుక్కోవాల్సిందే, తప్పదు, మనకు డెరివేటివ్ కనుక్కోవాలి. అదే ఇక్కడే కనుక్కుందాం. యూవి రూల్. 2 డిఫరెన్షియబుల్ టర్మ్స్ ప్రోడక్ట్లో ఉంటే యూవి రూల్ అప్లై చేస్తాం. యూ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ ఫార్ములా. యూ ఇంటూ అంటే ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ వన్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్. మీకు డిఫరెన్షియేషన్లో ఈ ఫార్ములా ఐడియా ఉంటుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో ఆ ఫార్ములా ప్రకారం డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ బిని ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ చేయం, అలానే రాసేస్తాం. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, దానికి కూడా అదే ఫార్ములా. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం అంటే ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ 2 టర్మ్స్లో ఎక్స్ మైనస్ ఏ
హోల్ పవర్ m మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ n మైనస్ 1 అని కామన్ తీస్తున్నాం. సో యాక్చువల్గా అది కామన్ లేదు, దీన్ని కామన్ తీస్తే మనం సి వాల్యూ కనుక్కోవడానికి ఈజీగా ఉంటుందని సింప్లిఫికేషన్ కూడా చేసి పెట్టుకుంటున్నాం ఇక్కడే. తర్వాత ఎఫ్ డాష్ ఆఫ్ సి జీరో చేసేటప్పుడు ఇది చేస్తే సరిపోతుంది. మనం కామన్ తీసామంటే ఇక్కడ కామన్ తీయాలని లేదు, ఇక్కడ ఆపేసి మీరు డిరైబుల్ అని కూడా రాసేయచ్చు, కామన్ తీసి పెట్టుకుంటాం అంతే. ఇప్పుడు కామన్ తీస్తే ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఉంది కాబట్టి మనం ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ ఎం మైనస్ 1ని కామన్ తీసాం. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం సింపుల్గా ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం అని రాయచ్చా. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే ఎం మైనస్ 1 ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం లేదు, ఓన్లీ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ అని రాస్తే హోల్ పవర్ లేదు, 1 ఉంది ఇక్కడ. ఈ 1 క్యాన్సిల్ అయితే ఇదేనా. సో ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం అని ఇలా రాయచ్చు, ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ. సో ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1 కామన్, ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 కామన్ కాబట్టి ఎన్ ఎక్స్ మైనస్ ఏ ఉంటుంది. అంటే ఎన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ దీన్ని కూడా అలానే రాయొచ్చు, ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ అని ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ బి అని రాయొచ్చు. సో ఇప్పుడు ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 కామను, ఇది కామను, లెఫ్ట్ ఓవర్ ఈ టర్ము అంటే ఎం ఇంటూ ఎక్స్ మైనస్ బి. సో మనం ఎఫ్ డాష్ ఆఫ్ సి జీరో చేసినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది, అక్కడైనా కామన్ తీయాలి, అదేదో ఇక్కడే కామన్ తీసి పెట్టుకున్నాం అంతే. సో ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది క్లియర్గా ఎగ్జిస్ట్ ఇన్ గివెన్ ఇంటర్వెల్, ఎగ్జిస్ట్ ఇన్ గివెన్ ఇంటర్వెల్. సో ఎఫ్ ఈజ్ డిరైవబుల్, ఎఫ్ అనేది డిరైవబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ అని మనం చెప్పాము, డిరైవబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో థర్డ్ కండిషన్కి వచ్చామంటే థర్డ్ కండిషన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బినా. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏ రాయాలి, ఏ రాశారంటే ఆటోమేటిక్గా ఏ మైనస్ ఏ, ఏ మైనస్ ఏ అంత 0 కదా, ఏ మైనస్ ఏ హోల్ పవర్ ఎమ్, ఏ మైనస్ బి హోల్ పవర్ ఎన్ 0. ఎఫ్ ఆఫ్ బి అంటే బి ప్లేస్లో ఈ ఎక్స్ ప్లేస్లో బి రాయాలి ఫంక్షన్లో, బి మైనస్ ఏ హోల్ పవర్ ఎమ్, బి మైనస్ బి హోల్ పవర్ ఎన్, బి మైనస్ బి 0 కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో ఫైనల్గా థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కూడా అయింది. దర్ఫోర్ ఎఫ్ సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ రూల్స్ థియరం, ఎఫ్ సాటిస్ఫైస్ all the conditions, all the 3 conditions of Rolle's theorem. So what happens now, Rolle's theorem 3 conditions satisfy cheste there exist C in open interval a comma b such that ఏమవుతుంది f dash of c 0. సో వెరిఫికేషన్ ఏంటంటే f dash of c ని 0కి ఈక్వల్ చేసి అలా సి ఎగ్జిస్ట్ అవుతుందా లేదా, సిఏబి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చూస్తాం. ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది, దీంట్లో ఎక్స్ ప్లస్లో సి రాస్తే చాలు, సి మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1 సి మైనస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ బ్రాకెట్లో ఎన్ ఇంటూ సి మైనస్ ఏ ప్లస్ ఎం ఇంటూ ప్లస్ ఎం ఇంటూ సి మైనస్ బి ఈక్వల్ టు 0. ఈ టర్మ్ ఇటు సైడ్ పోతే 0, లేదా ఆ టర్మ్ 0కి ఈక్వల్ చేస్తే సి వాల్యూ ఏబి వస్తాయి. సో సి వాల్యూ మనం ఈ టర్మ్ 0కి ఈక్వల్ చేయకుండా దీన్ని 0కి ఈక్వల్ చేసి సి వాల్యూ కనుక్కునేద్దాం, లేదా అటు సైడ్ పంపిస్తే 0 అనుకోండి మీ ఇష్టం. దీని నుంచి ఎన్తో మల్టిప్లై చేస్తామంటే ఎన్సి మైనస్ ఎన్ఏ ప్లస్ ఎంసి మైనస్ ఎంబి. ఇప్పుడు సి లేని టర్మ్స్ అటు సైడ్ పంపిస్తున్నాం, ఈ రెండు సి టర్మ్స్లో సిని కామన్ తీస్తున్నాం, సిని కామన్ తీస్తే ఎం ప్లస్ ఎన్ ఇంటూ సి, ఈ రెండు ఇటు సైడ్ వస్తున్నాయి, మైనస్ ఎన్ఏ ఇటు సైడ్ వస్తే ప్లస్ ఎన్ఏ, మైనస్ ఎంబి ఇటు సైడ్ వస్తే ప్లస్ ఎంబి. సో సి ఈక్వల్ టు ఎంబి ప్లస్ ఎన్ఏ బై ఎం ప్లస్ ఎన్ విచ్ డెఫినెట్లీ లైస్ బిట్వీన్ ఏ కామా బి. దర్ఫోర్ రోల్స్ థియరమ్ ఈజ్ వెరిఫైడ్, రోల్స్ థియరమ్ వెరిఫై అయ్యింది. ఓకేనా. సో ఇలా మనం ఈజీగా రోల్స్ థియరమ్ని వెరిఫై చేయొచ్చు.